ఆయన అంటే చాలామంది అభిమానులు ఉన్నారు. ఈనాడు మీరు చూస్తున్నారు, ఆయన పదవిలో ఉండి మరణించలేదు. పదవి లేకపోయినా మరి ఆయన వాల్యూ అనుకున్నది. ఇవాళ నిన్న నుంచి ఇవాళ వరకు కూడా ఆయన చూడటానికి వచ్చేటువంటి పెద్దలను కానీ, సామాన్య జనం కానీ, గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు కానీ చూసినట్టయితే భాస్కర్ రావు అంటే ఎంతోమందికి హృదయాల్లో చాలా ఇష్టం. నమ్మిన వాళ్లకు ఆయన తప్పనిసరిగా పనిచేసి పెట్టేవాళ్ళు. ఎంతోమంది సాయపడ్డారు. ఆయన సాయం చేసింది 10 మందికి చెప్పుకునేవాళ్ళు కాదు, కానీ చాలామంది లబ్ధి పొందారు. రాజకీయాల్లో కూడా ప్రోత్సాహం కూడా లభించింది. ఎన్టీఆర్ గారితో పాటుగా ఆయన కూడా రాజకీయాల్లో అంతకన్నా ముందే ఉన్నారు. ఎక్కడ పెట్టినా గెలిచారు. ఆయన అనేక జిల్లాల్లో గెలిచారు. ఒక చోట గెలవడం కాదు, ఖమ్మంలో ఎంపీగా గెలిచారు, బెజవాడలో ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే తెనాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత వేమూరులో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్కడ నుంచున్నా కూడా ఆయన గెలిపే ఉండేది, ఏదో ఒకసారి తప్ప. ఆయనతో పాటుగా 83లో 89లో ఆయనతో పాటుగా అసెంబ్లీలో కలిసి పనిచేశాను నేను. తర్వాత 83లో ఎన్టీఆర్ గారి దగ్గర ఎమ్మెల్యేగా ఉన్న నేను నాదెళ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేశాను 1 నెల పాటు. తర్వాత మా పదవులు పోయినప్పటికీ కూడా మరి ఆయన ఎప్పుడు కూడా అభిమానంగా పలకరించేవారు. ఈనాడు మనోహర్ గారు మళ్ళీ మా తెనాలకు వచ్చి వారి వారసత్వాన్ని పుడికిపుచ్చుకుని అక్కడ మరి గెలవడం, ఎమ్మెల్యే కావడం, తెనాల్లో గెలవడం, స్పీకర్ కావడం. మరి ఇవాళ కూటమి తరఫున మాకు మనోహర్ గారు చాలా దగ్గర. ఏదేమైనా భాస్కర్ రావు గారి గురించి చెప్పాలంటే మీకు 2 విషయాలు చెప్పాలి. ఎవరు చెప్పుండరు. ఒకటి, ఆయనకి ఏదైనా విమర్శలు ఉండొచ్చు, కానీ విమర్శలు లెక్క చేసే మనిషి కాదు. ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. నన్ను అడిగితే ఆయన రాజకీయం ఆయన చేయాలనుకున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం సహకరించింది, ఎమ్మెల్యేలు సహకరించారు, అందరూ కూడా సహకరించారు. కానీ అది బలం లేకపోతే నిరూపించుకోలేకో పదవి పోయి ఉండొచ్చు. కానీ పదవి ఉన్నా లేకపోయినా ఆయన వాల్యూ ఆయనకు ఉన్నదన్నమాట. ఇంకొక విషయం చెప్తా. వారి శ్రీమతి మరణించినప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి. ఆయనతో పాటు ఆ రోజు మేమంతా కూడా ఇక్కడే ఉన్నాము. తర్వాత శ్మశానాన్ని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ మెడలో ఉన్న నగలు, గాజులు, పోగులు అవన్నీ తీయడానికి ప్రయత్నం చేస్తే భాస్కర్ గారు కసురుకున్నారు. ఎందుకు మీరేం తీస్తున్నారు, తీయొద్దు అని. నేను అనుకున్నాను ఆయన శ్మశానం దాకా ఉంచమని అని ఉంటారు అనుకున్నాను. శ్మశానానికి నేను వెళ్ళాను వారితో పాటుగా. వెళ్ళినప్పుడు మనోహర్ గారు అక్కడే ఉన్నారు, పెద్దబాబు అక్కడే ఉన్నారు. ఆ నగలు ఏది కూడా ఒక్కటి కూడా తీయనివ్వలేదండి. ఆమెతో పాటే వెళ్ళాలని తాలిబొట్టు, నల్లబొస్సులు, పోగులు, ముక్కు పుడక అన్నీ కూడా, గాజులు అన్నీ కూడా అలాగే ఉంచి ఎవరైతే అక్కడ శ్మశానంలో ఉంటాడో కాటి కాపరి అంటారు కదా, అతను మొత్తం ఇచ్చారండి. ఎవరైనా చేసి ఉంటారా ఇప్పటివరకు? ఎవ్వరు ఎక్కడా చేసి ఉండరు. ఆ విధంగా సతీమణిని గౌరవించి ఆమెను ఎంతో బాగా చూసుకునేవారు. అటువంటి కుటుంబం నేను ఇవాళ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నాను. ఇది మర్చిపోలేని సంఘటన కాబట్టి మీకు నేను గుర్తు చేస్తున్నాను. భాస్కర్ రావు అంటే ఒక నిజాయితీ కలిగిన మనిషి. భాస్కర్ రావు గారు అంటే ముక్కుసూటి మనిషి. భాస్కర్ రావు గారు అంటే ఎవరికి దడవని మనిషి. భాస్కర్ రావు గారు అంటే ఎవరికి తలవంచని మనిషి. అటువంటి వారు రాజకీయాలు అరుదుగా ఉంటారు. ఏది ఏమైనా మనోహర్ గారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, తండ్రి పేరు నిలబెడుతున్నారు. మాకంతా దగ్గరగా తెనాలి, మేమంతా అక్కడే ఉంటాము. వారికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.